హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి చిన్ను బర్త్డే ముందు రోజు అండి. అంటే వినాయక చవితి 27th హాలిడే వచ్చింది కదా, కానీ అసలు 26th నైట్ నుంచే పెద్ద వర్షం కదండి. చాలా సేపు వెయిట్ చేసాము. అంటే ముందు వెళ్ళడానికి హాలిడే లేదు, సరే నెక్స్ట్ డే హాలిడేనే కదా, బిఫోర్ డే. సో అప్పుడు తెచ్చుకుందామన్నట్టు ఆగితే అసలు కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఇంకా సరేలే అనేసి ఇంకా ఆ రోజైతే చాలామంది రారు కదండి అనేసి ఇంకా ట్యూషన్కి హాలిడే ఇచ్చేసాము. హాలిడే రోజు ఎగ్జామ్స్ ఉంటే మాత్రం ట్యూషన్ కంపల్సరీ పెడతాము. ఇంక ఇక్కడ వచ్చి బండికి గాలి తక్కువ అయితే అది పెట్టిస్తున్నారు ఈయన. చూసారు కదా, రోడ్లు అక్కడక్కడ ఆరాయి, అంటే జస్ట్ అలాగా వర్షం అయితే తగ్గింది. ఇంకా టిఫిన్ అది చేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి లంచ్ కూడా తినేసి కాసేపు వాళ్ళైతే పడుకున్నారు. ఇంకా నేను అంట్లవి ఇల్లు అవి శుభ్రం చేసేసుకున్నాను, సాయంత్రం బయటకు వెళ్ళాలి కదని. ఇంక ఇక్కడ చూస్తే అంటే నెహ్రూ నగర్ గేట్ అండి ఇది. అసలు గేట్ పడితే చాలా ట్రాఫిక్ అయిపోతుంది, ఎందుకంటే శంకర్ విలాస్ దగ్గర బ్రిడ్జి వర్క్ జరుగుతుందండి. సో కొంతమంది డైవర్షన్ ఉంటుంది కదా, సో అలాగనమాట, చాలా రష్ అయిపోతుంది ఇటు. ఇంకా ఫైనల్గా చిన్నుకి మెహందీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు విజయవాడ వెళ్ళినా అక్కడ మా చిన్నకైతే పెట్టిస్తారు. ఇంకా ప్రామిస్ చేసామన్నమాట బర్త్డేకి అయితే పెట్టిస్తామని. ఇంకా అదైతే మర్చిపోలేదు, మెహందీ అంది. ఇంకా ఫస్ట్ డీమార్ట్కి అయితే వెళ్ళామండి. వెళ్ళి అక్కడ వీడియో అయితే తీయకూడదు కాబట్టి అక్కడ అవన్నీ కావాల్సినవన్నీ తీసేసుకుని చాక్లెట్స్ అవిను పిల్లలకి. ఇంకా ఇక్కడికైతే వచ్చాం. ప్రతి షాపింగ్ మాల్ దగ్గర ఇప్పుడు మనకి చక్కగా మెహందీ పెట్టే వాళ్ళు ఉంటున్నారు. ఒక పక్క దోమలు కుట్టేస్తున్నాయి, వర్షం పడి ఆరింది కదండి, దోమలు ఉన్నాయి బాగా. ఇంకా హోలీ ఉంది కదా, అంటే మనకి లక్ష్మీపురంలో హోలీ షాపింగ్ మాల్ ఉంటుంది, అంటే షాప్ ఉంటుంది, షాపింగ్ మాల్ కాదు అది, ఓన్లీ లేడీస్కి మాత్రమే డ్రెస్సెస్ అనమాట. పార్టీ వేర్ కానీ రెగ్యులర్ వేర్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. దాని దగ్గర ఇంకా పెట్టిస్తాం. ఒక హ్యాండ్కి అయితే అయిపోయింది. ఇంకా వినాయక చవితి కాబట్టి ఫుల్ డెకరేషన్ అయితే చేసుకుని ఉన్నారు షాప్స్కి అన్నీ కూడా. ఇంకా నేనైతే కూర్చొని ఇంకా చిన్నుకి పెట్టిస్తూ దోమలు రాకుండా చూస్తూ వీడియో అయితే తీస్తున్నానండి. మా వారు బండికి చిన్న పని ఉంటుంది చేద్దామని వెళ్ళారు. ఇంకా డిమార్ట్లో కూడా కావాల్సినవన్నీ తీసుకున్నాము. అంటే మేమేమి చేయాలని అయితే అనుకోలేదండి ఈ ఇంట్లో. ఎందుకు ఏంటనేది మీకు చెప్తాను, అంటే కొంచెం నెక్స్ట్ మంత్లో చెప్తాను డీటెయిల్గా ఎందుకు ఏంటి అంటే మనకి తెలుసు ఇబ్బంది ఏంటని, మరి చిన్న వాళ్ళకి తెలియదు కదండి, చిన్నపిల్లలు. సరే ఇంకా సింపుల్గా చేసేద్దాం అన్నట్టు స్కూల్కి అయితే ఏం పంపించట్లేదు. ఇంకా మెహందీ అయితే పెట్టించుకుని ఇంటికైతే వచ్చేసాము. మార్నింగే నేను కుక్ చేసేసానులేండి. టమాటో పప్పు చేసి గుత్తి వంకాయ కారం అంటారు కదా, కారం వంకాయ అది చేశాను పొద్దునకి. సాయంత్రం బయటకు వెళ్ళే పని ఉంది కదా అని ఇంకా డీమార్ట్లోనే నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ఉంటుంది కదా మిక్స్, అది హాఫ్ ఏం లేదు కానీ 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. నేను ఏం చేశానంటే చక్కగా చేసేసి పాలు వేసి కలిపానండి, చాలా స్మూత్గా వచ్చాయి. ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి ముందే బాక్సెస్లో సిరప్ అనేది డ్రైన్ చేశానండి, నేను వడకట్టాను. అంటే యాలకులు వేస్తాం కదా, ఇలాచీ తగిలిన ఇబ్బంది అని డ్రైన్ చేస్తాను ఖచ్చితంగా చేసి, ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది ముందుగానే అనుకుని వేసేసిన తర్వాత కొన్ని తీసుకోవాలండి చిన్నుకి కావాల్సినవి. బిఫోర్ డే చెప్పాను కదా వర్షం పడింది, దట్టు హాలిడే కాబట్టి కొన్ని షాప్స్ అయితే చాలా వరకు క్లోజ్ ఉన్నాయి. నేను వెళ్ళే షాప్ అన్నయ్యది కూడా క్లోజ్ ఉందన్నమాట, అంకేష్ అన్న. ఇంకా అక్కడికి అన్నయ్యకి కాల్ చేస్తే ఉంది అని అంటే ఇంక వెళ్ళి కావాల్సినవి తీసుకొచ్చి చిన్నునైతే కాసేపు పడుకోమని చెప్పాను. అంటే లంచ్ తర్వాతే వెళ్ళాము. పడుకుని లేచిన తర్వాత ఇంకా నేను వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని హెడ్ బాత్ చేసేసి చిన్నుకి చేయించి నేను కూడా చేసేసి ఉంటే ఇంకా మా వారైతే వచ్చారు. చేయకూడదు అనుకున్నాం కానీ ఇంకా చిన్ను స్కూల్ కూడా పంపించలేదు. ట్యూషన్ పిల్లలు మేము వస్తాం మ్యామ్ అని అన్నారు. సో వాళ్ళ వరకు ఇన్వైట్ చేసామండి. వచ్చి వర్క్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు 6 to 7:30 వరకే టైమింగ్స్ పెట్టాము, మామూలుగా 8:30 వరకు. సో మా వారైతే అప్పుడే వచ్చారు. వాళ్ళకి పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది మా హస్బెండ్ వాళ్ళకి స్కూల్లో.
సో తను క్లాస్ టీచర్ కాబట్టి కంపల్సరీ ఉండాలి. సో అది చూసుకుని వచ్చేసరికి 6:30 మళ్ళీ కేక్ తీసుకొచ్చి కేక్ కూడా మేము ఎందుకు ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదంటే ఇదే ఫస్ట్ టైం అండి మేము అంత చిన్న కేక్ తీసుకురావడం చిన్నుకి. ఎందుకు అని అంటే మేము ముగ్గురం కేక్ తినమండి. లాస్ట్ ఇయర్ అయితే మేము విజయవాడలో ఉన్నప్పుడు ఆ కేకు పంచే ఓపిక లేక తెల్లవారు పడేసానండి. నేను పంచి పెట్టే అంత నాకు ఓపిక లేక పడేసాను. ఎందుకంటే అప్పుడు ఇన్వైట్ చేసింది చందు, ఖ్యాతి, వాళ్ళకి ఫీవర్సే, మా ఇద్దరికి ఫీవర్సే. చిన్నుకి ఇంకా ఎవ్వరం తినం కాబట్టి ఇంకా అందుకని నేను డిసైడ్ అయ్యాను కేక్ కట్ చేయడానికి మాత్రమే అనేసి ఇంకా తీసుకొచ్చామన్నమాట. రెడ్ వెల్వెట్ తీసుకొచ్చారు, 1/2 కిలోనే తీసుకొచ్చారు ఐస్బర్గ్లో. నాకు తెలిసి మామూలుగా అయితే 450 అండ్ 1/2 కిలో, ఇది మాత్రం 650. కొంచెం టేస్టింగ్ కొంచెం బాగుంటుంది అనమాట. తిన్న వాళ్ళు చెప్పారు, నేనైతే తినలేదు. ఇంకా ప్రేయర్ చేసామండి, ప్రేయర్ చేశారు మా వారు. ప్రేయర్ చేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ అండి కేక్ కటింగ్ చేయించిన తర్వాత చిన్నుకైతే 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయండి. దేవుని కృపండి నిజంగా. అసలు ఈ 7 ఇయర్స్ చాలా మంచిగా ఉండడానికి మెయిన్ రీజన్ కారణం ఏంటంటే దేవుని కృప మాత్రమే. ఎందుకు అనంటే ఒకవేళ దేవుని వాక్యం ఉంటుంది కదా, తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నాను అనే వాక్యం అయితే ఉందండి. కొన్ని పనుల్లో పడి మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడైతే మర్చిపోలేదు. చిన్న విషయంలో ఎన్నో అద్భుతాలు, నిజంగా తను మాకు బ్లెస్సింగ్ అనే చెప్పుకుంటాం మేము. నిజంగా మాకు బ్లెస్సింగే చిన్ను, చెప్పుకోవడం కాదు, మాకు బ్లెస్సింగే చిన్ను అయితే. ఇంకా అయిపోయిన తర్వాత పాస్టర్ ఆంటీని కలిసి అక్కడ ప్రేయర్ చేయించుకుని అక్క వాళ్ళకి కూడా కేక్ అది గులాబ్ జామ్ అది ఇచ్చేసి ఇంకా చిన్ను పాపం బయటకు తీసుకెళ్ళమంటే ఎప్పుడు ఐస్బర్గ్కి వెళ్ళేవాళ్ళం, అక్కడ ఓన్లీ స్నాక్ ఐటమే కదండి. ఇంకా బిర్యానీ తినాలనిపించి ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడికి రావడం కూడా టూ లేట్ అనమాట, 9:30. ఇంకా అక్కడ మేనేజరు మన చర్చ్ అన్న అనమాట, కుమార్ అన్న. సో అక్కడ కాసేపు మాట్లాడడం. లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరు ఉంటారు, ఒక అమ్మాయి ఏమో మా హస్బెండ్కి తెలుసు, ఒక అమ్మాయి ఏమో నాకు తెలుసు, జూనియర్. తర్వాత నిడదవోలే వాళ్ళది విజయ అనమాట. తను ఎంత బాగా చూస్తుంది అంటే మా హస్బెండ్కి తెలిసిన అమ్మాయి సాయి అయితే మ్యారేజ్ అయ్యి తను ఇప్పుడు మానేశారు, ప్రెగ్నెంట్ అంట తను. సో విజయ అయితే ఉంది. అసలు మమ్మల్ని ఎంత బాగా చూస్తుందంటే, ఎంత రిసీవ్ చేసుకుంటారంటే బయట అన్నయ్య కానీ ఇక్కడ విజయ కానీ చాలా బాగా అనమాట. అయితే స్టార్టర్ వచ్చేసి ఎప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తామన్నమాట. అయితే ఈసారి ఏం ట్రై చేద్దామని అడిగినప్పుడు తను చెప్పింది కొరియన్ చికెన్ కానీ సింగపూర్ చికెన్ కానీ బాగుంటుంది అక్క అని చెప్పింది. అయితే ఎలాగో మనం కొరియన్ సింగపూర్ వెళ్ళలేం కదమ్మా, కనీసం అవైనా తిందాము, ఈసారి కొరియన్ చికెన్ ట్రై చేద్దామని తీసుకురమ్మంటే తీసుకొచ్చింది. నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. ఇప్పుడు కొన్ని చికెన్ ఐటమ్స్ ఏంటంటే అవి పైన క్రిస్పీగానే ఉంటాయి కానీ లోపలికి వచ్చేసరికి ఆ పచ్చిదనం అయితే అలానే ఉంటుంది. మసాలా స్మెల్ కానీ ఆ స్మెల్ అనేది అలా ఉండిపోతుంది, చప్పగా అనిపిస్తుంది మన భాషలో చెప్పాలంటే. కానీ ఇదైతే లోపల వరకు కూడా కుక్ అయ్యి లైక్ ఎలా ఉన్నాయంటే మంచూరియా బాల్స్ లాగా ఉన్నాయి, సెమీ వెట్ వచ్చిందనమాట. ఎంత బాగుందంటే స్పెషల్ ఏంటంటే ఎగ్ బుర్జీ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది చాలా మంచి క్వాంటిటీతో మంచిగా వచ్చిందనమాట. ఎంత బాగుంది అని అంటే చాలా బాగుంది, మీరు మాత్రం ట్రై చేయండి. ఇది వచ్చి గ్రాండ్ వెంకటేష్ అనమాట, మన కారండాలపేటలో ఉంటుంది. చాలా బాగుంటుంది, నచ్చింది నాకైతే టేస్ట్, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ షాంగ్రీలా కానీ మ్యాజెస్టిక్ కానీ అవి తింటాం, కానీ ఇప్పుడైతే ఇది స్పెషల్గా చెప్పింది. నిజంగా అలాగే ఉంది టేస్ట్ అయితే. నేనైతే తనకి చెప్తున్నాను చాలా బాగుంది, అమ్మో ఇంకా నేను బిర్యానీ తినలేమేమో అని. ఇంకా కాసేపు అలా మాట్లాడుకుని అన్ని ఫ్యామిలీ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటాం ఆ కాసేపట్లోనే. మీకు లైటింగ్ ఉండదు కదండి ఇప్పుడు రెస్టారెంట్లో, సో అందుకని మీకు అలా డల్గా కనిపిస్తుంది, కానీ చాలా టెంప్టింగ్గా ఉంది. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ముగ్గురికి నచ్చింది. ఒక స్టార్టర్ చెప్పుకుంటాం ఎప్పుడూను. నేనైతే అంత ఫుడీ కాదండి, ఎంత తినాలో అంతవరకే తింటాను అంతే. ఇంకెక్కువైంది అని అంటే అది అమృతం అయినా సరే ఆ పక్కన పెడతాను.
ఏమనంటే అమృతం గురించి నాకు తెలియదు కానీ అది ఎంత టేస్టీ ఫుడ్ అయినా కూడా నేను అసలు తినలేను అనమాట. అలా తిని ఆ రోజైతే మేము బిర్యానీతో కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకొని ప్రేయర్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే చిన్నుకి సివిల్ డ్రెస్ అనమాట. ఇంకా బిఫోర్ డేనే తనకి ఇయర్ టాప్స్ తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. అయితే అసలు ఫొటోస్ దిగడానికి అస్సలు టైం లేదండి, ఎందుకంటే అప్పుడే మా హస్బెండ్ రావడం, కేక్ తీసుకురావడం, పిల్లల్ని మళ్ళీ ప్రేయర్కి వెళ్ళడం, అక్క వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళడం. ఫుడ్ మన ఇంట్లోదే అనుకోండి, ఎప్పుడైనా తినచ్చు, మళ్ళీ రెస్టారెంట్ క్లోజ్ చేస్తారని ఇవంతా కొంచెం హడావిడి అయిపోయి చిన్నుని ప్రాపర్గా అసలు ఫొటోస్ అయితే నేనైతే ఏం తీయలేదు అండి. నాకు అదొక్కటే కొంచెం అన్సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈసారి ఎప్పుడైనా అదే డ్రెస్ వేసి రెడీ చేద్దామన్నట్టు ఇంకా ఉన్నాను. ఇంక ఈరోజు అయితే వైట్ ఫ్రాక్ వేసుకుని ఎప్పటి నుంచో అడుగుతుంది వైట్ ఫ్రాక్ అని, నేను ఏమన్నా పాడు చేస్తుందేమో అన్నట్టు వేయలేదు. కానీ పాపం ఎట్లా అయితే ఫైనల్గా ఈరోజైతే ఇంకా కాదని లేకుండా వేసి పంపించేసాను. హెయిర్ అలా సెట్ చేశానండి. ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి, టైట్గా ఉంటాయి, చూడడానికి స్టైలిష్గా కూడా ఉంటాయి. నేను అందుకే చిన్ను కోసం ఎప్పుడూ అవే తీసుకుంటానండి, కలర్స్ అవి తీసుకుంటాను. ఇది మల్టీ కలర్ అనమాట, దేని మీదకైనా బాగుంటుంది. వైట్ అయితే నాకు కనిపించలేదు, కొంచెం హడావిడి అయ్యి, ఇంకా అందుకని ఇది బాగుంది కదా డిఫరెంట్గాని ఇదైతే పెట్టేశాను. చాలా జుట్టు పట్టుకోవడం అవేమి కూడా ఉండవండి. ఇంకా స్కూల్కి అయితే చక్కగా ఫ్రైడే వెళ్ళిపోయింది. ఇంకా మార్నింగ్ మీకు తెలుసు కదండి, నేను ఆల్రెడీ చెప్పున్నాను, వాక్యం పెడతాను, తర్వాత దేవుని పాటలు అయితే అలాగా ప్లే అవుతూనే ఉంటాయి. ఆ రోజైతే ఇంకా బర్త్డే రోజైతే ప్రాపర్గా చిన్నును అసలు ఫొటోస్ ఒక్కటి కూడా తీయలేకపోయాను, ఎందుకంటే హడావిడి అయిపోయింది కదండి నాకు. ఇంకా అందుకనే ఉన్న పిక్స్ మాత్రం యాడ్ చేశాను. ట్యూషన్ పిల్లలు వచ్చారు, చాలా వాళ్ళు వాల్యుబుల్స్ అనమాట, చాలామంది చాక్లెట్స్, తర్వాత వాళ్ళకి తోచింది వాళ్ళు చిన్నుకి వాళ్ళ మీద ఉన్న చిన్ను మీద వాళ్ళకున్న ఎఫెక్షను, ఫ్రెండ్షిప్ కానీ అదంతా కూడా పేపర్స్లో రాసి ఇచ్చారు. నిజంగా చాలా చాలా అవి మనకి వాల్యుబుల్ కదండి. మన పట్ల వాళ్ళకున్న ఒపీనియన్ రాసి ఇవ్వడం అనేది నాకైతే చాలా ఇష్టము. అలా రాసి ఇచ్చారు చిన్నుకి. అవి చిన్ను చాలా దాచుకుని చదువుకుని తనకి ఏంటమ్మా ఇది తనకు అర్థం కాకపోయినా వాళ్ళ డాడీని నన్ను అడిగి తెలుసుకుని మరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలండి, వాళ్ళు ఏదో మనీ పెట్టి కొని తెచ్చేయాలి గిఫ్ట్ అనేది ఏం కాదు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో చిన్నుని ఎంత ఇష్టపడుతున్నారో అనేది రాస్తే చాలు. వాళ్ళిద్దరూ సామ్యల్ రవి కూడా వచ్చారండి, వాళ్ళు పాత స్టూడెంట్స్, మాకు విజయవాడ వెళ్ళక ముందు స్టూడెంట్స్, కానీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని మరి గిఫ్ట్ తీసుకుని వచ్చారు. చాలా 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 హ్యాపీ అనిపించింది నాకు. మేము ఎక్కడున్నప్పటికీ పిల్లలు మాత్రం మమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేస్తారండి, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే అండి, ఈ పిక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఫ్యామిలీ తరపున. మరి ముఖ్యంగా చిన్ను తరపు నుంచి ఇంకా హ్యాపీగా మీకైతే తెలియజేస్తున్నానండి. ఓకే అండి, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.